హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్‌కి తప్పిన పెను ప్రమాదం అంటూ ఇప్పుడే మనకొక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. ఏం జరిగింది ఏంటి అనే విషయాలు. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము. ఇక సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్‌లోనే వాహనానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. రేవంత్ కాన్వాయ్‌లోనే వాహనం టైర్ పంక్చర్ అయ్యింది. కాన్వాయ్‌లో ఉన్న ఒక ల్యాండ్ క్రూజర్ వాహనం టైర్ ఒక్కసారిగా పేలింది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొండగల్లు వెళ్లే సమయంలో వికారాబాద్ జిల్లా మన్నెగూడ వద్ద ఈ ఘటన జరిగింది. అందరూ ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అక్కడ ఏం జరుగుతుందో అని షాక్లో ఉండిపోయారు. ఇక టైరు పేలిందని తెలియడంతో అందరూ వాహనాల నుంచి బయటికి వచ్చారు. పేలిన టైరు రిపేరు చేయడంతో మళ్లీ వాహనాలు కొండగల్లుకు బయలుదేరాయి. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈ ఘటన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మెయినాబాద్ మీదుగా కొండంగల్లు మీటింగ్కు బయలుదేరారు. ఇక గత నెల 17వ తారీఖున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం ఏర్పడిన విషయం తెలిసింది. దీనిని పసిగట్టిన పైలట్ సకాలంలో ల్యాండింగ్ చేశారు. అందులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్సి అదే విమానంలో ఉన్నారు. ఇక పైలట్ల చాకచక్యంతో వారందరూ కూడా సురక్షితంగా బయటపడ్డారు. ఇకపోతే మార్చిలోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న కాన్వాయ్లో కూడా ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఇక వేగంగా వెళ్తున్న కాన్వాయ్లో 6 కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. అయితే కార్లలోనే ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో రేవంత్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. ఇక రాజన్న సిరిసిల్ల ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. అయితే ప్రమాదంలో ఎవరూ గాయపడకపోవడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు.